ఇప్పుడు ప్రభాస్ని ఎన్టీఆర్ని మీరు ఎలా ఐడెంటిఫై చేశారు? వాళ్ళతో సినిమాలు చేశారు కదా, వీళ్ళలో ఆ టాలెంట్ ఉంది వీళ్ళు అవుతారని. ఎన్టీఆర్ది స్టూడెంట్ నెంబర్ 1 షూటింగు మా ఇంట్లో జరుగుతుంది. 2 రోజులు ఇక్కడ షూటింగ్ చేశాను. ఆ 2 రోజులు షూటింగ్ చేస్తూ ఉంటే నేను ఈ పైన హాల్లో జరుగుతుంది, నేను ఆ పైన నా బెడ్రూమ్లోకి వెళ్తూ పైన చూస్తున్నాను అనమాట. కుర్రోడు యాక్ట్ చేసే సీన్ చేస్తుంటే నాకు ఎందుకో స్పార్క్లా కనపడుతుంది. ఈ కుర్రోడు కొంచెం షైన్ అయ్యేటట్టున్నాడు, ఆ యాక్టింగ్ స్కిల్స్ అవన్నీ. అప్పుడు నేను అయ్యప్ప మాల్లో ఉన్నా, అయ్యప్ప మాల వేసుకుని చూస్తూ ఉన్నా. ఆ రోజంతా ఆలోచించా, ఈ కుర్రోని పెట్టి సినిమా చేస్తే బాగానే ఉంటుంది డెఫినెట్గా అని ఆలోచించి ఎవరిని పెడితే బాగుంటుంది డైరెక్టర్ అని చెప్పి బాలకృష్ణతో రిలేటెడ్ డైరెక్టర్ అవుతే సేమ్ నెక్స్ట్ ఫ్యామిలీ కాబట్టి ఇతను కూడా ఆ రేంజ్లోకి ఏదైనా తీసుకురావటానికి బాగుంటుంది అనే ఆలోచనలో ఉండి నేను ఫస్ట్ పర్చూరు గోపాలకృష్ణ గారి దగ్గరికి వెళ్ళి, గురుగారు ఎందుకో ఆ బొడ్డోడి మీద కొంచెం నాకు ఇంట్రెస్టింగ్గా ఉందండి, సినిమా చేస్తే బాగుంటుందని అన్నాను. అది చంద్రరామయ్య చంటియాడు అని ఈ గోపాలకృష్ణ గారు అన్నారు. అన్న తర్వాత నేను గోపాల్ దగ్గరికి వెళ్ళాను. గోపాల్ అతనితోటి ఎన్టీఆర్ తోటి సినిమా చేద్దామంటేనే, గోపాల్ నీకేమన్నా పిచ్చా ఏంటి, బడ్జెట్లు రేపు ఎంత అవుతుందో తెలియదు, అప్పటికి గోపాలు నరసింహనాయుడు ఇట్టించి కూర్చున్నాడు. అవును, నరసింహనాయుడు ఇట్టించి కూర్చున్నాడు. అతని మీద ఎలా వర్కౌట్ అవుతుంది అంటే నీకు బడ్జెట్లో అయిన వర్కౌట్ కాదు అంటే, లేదు గోపాల్ చేద్దాం గోపాల్ అని ఆ రకంగా నేను గోపాల్ని ఒప్పించిన తర్వాత పర్చూరు బ్రదర్స్ గోపాల్ అందరం కూర్చున్న తర్వాత గోపాలకృష్ణ గారు ఒక కథ చెప్పారు. లైన్ బాగానే ఉంది, కొంచెం మాసీగా ఉంది, అది ఉంది. గోపాల్ కూడా చెప్పాం, అందరం బాగానే ఉంది, ముందుకు వెళ్దాం అనుకున్నాం. అప్పుడు ఈ కుర్రాడు షూటింగ్ జరుగుతుంటే వెళ్ళా, తారక్ నీ మీద ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నాను నీతోటి అంటే, చాలా హ్యాపీ సార్ అది ఇది అన్నాడు. ఎవరు డైరెక్టర్? బి గోపాల్ అన్నాను. కట్ చేసి కుర్చీలో లేడు మనిషి, ఎక్కడున్నాడని ఎదుగుతుంటే అంత ఎత్తే ఎగిరేడు జంపు. అసలు బి గోపాల్తో నాకు సినిమా ఏంటంటే, ఎందుకంటే సమరసింహారెడ్డి సూపర్ హిట్ ఇచ్చాడు, కంటిన్యూషన్ నరసింహారెడ్డి సూపర్ డూపర్ హిట్ ఇచ్చేసాడు. ఇతనికి ఇంకా స్టూడెంట్ నెంబర్ 1 రిలీజ్ కాలా. అంటే అది అప్పుడు ప్రపోజల్ లేదా? ఈ రిలీజ్ అప్పటికి షూటింగ్లో ఉన్నారు తప్పితే రిలీజ్లు కాలేదు. అది రిలీజ్ కాలేదు. దాని మీద అతను బి గోపాల్ డైరెక్టర్ అనేటప్పటికి ఇంకెక్కడో ఉన్నాడు. అప్పుడు ఆది డైరెక్టర్ అంటే అతను చిన్న స్టూడెంట్ నెంబర్ 1 డైరెక్టర్ అంటే అది ఫస్ట్ డైరెక్టరేగా. అంతేగా. అది ఇవాళ రాజమౌళి వేరు, ఆ రోజు రాజమౌళి వేరు. ఇవాళ వినాయక్ వేరు, ఆ రోజు వినాయక్ వేరు. ఆ రోజు బి గోపాల్ వేరు, వీళ్ళు వేరు కదా. ఆ రోజు బి గోపాల్ సెన్సేషనల్ హిట్లో ఉన్నాడు డైరెక్టర్గా. ఒక రకంగా మరి ఎన్టీఆర్తో సినిమా చేస్తాం అనేది అతని రేంజ్కి అతని కిందకి దిగొచ్చి సినిమా చేసినట్టేగా వాస్తవం చెప్పుకోవాలనుకుంటే. ఆ బడ్జెట్లో పెద్ద హీరోలతో సినిమా చేస్తున్న టైంలో చెప్తే ఒక్కసారి ఎగిరిగా అంతేసాడు. కట్ చేసి రోజున ఇంటికి వచ్చేవాడు, సార్ గోపాల్ గారితో సినిమా, ఎప్పుడు గోపాల్ గారితో సినిమా. సరేనా, అప్పుడు మేము ప్రగతి రిసార్ట్లో కూర్చుని కథ తయారు చేసి ఏదైతే ఈ అల్లరి రాముడి సినిమా ఉందో ఆ కథ గోపాలకృష్ణ గారు చెప్పిన తర్వాత ఆ కథకి దాన్ని ఫిక్స్ అయ్యాం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.